తిరుమల శ్రీవారి దర్శన విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడిందా? సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో మార్పులు చేయాల్సిందేనా? ఈజీ దర్శనానికి టీటీడీ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలేంటి? క్రెడీ హైదరాబాద్ ప్రాపర్టీ షో 6th, 7th, 8th February. Venue హైటెక్ సిటీ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. సర్వదర్శనం మినహా మిగిలిన వాటికి 2 నుంచి 3 గంటల్లో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. సర్వదర్శనం భక్తులకు సంబంధించి ప్రస్తుతం టీటీడీ 2 విధానాలను అమలు చేస్తుంది. తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తుంది. కేటాయించిన సమయానికి వారు క్యూ లైన్ దగ్గరికి చేరుకుంటే దర్శనం సులభతరం అవుతుందని 2018లో ఈ విధానాన్ని ప్రారంభించింది. ఎలాంటి టోకెన్ లేకుండా నేరుగా తిరుమల చేరుకుంటే వారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతించే పూర్వ విధానాన్ని అలాగే కొనసాగిస్తోంది. వాస్తవానికి సర్వదర్శనం భక్తులను కూడా పూర్తిగా టోకెన్ విధానంలోకి మార్పు చేయాలి అన్నది టీటీడీ ఆలోచన. దీంతో టోకెన్ పొందిన వారు కేటాయించిన సమయానికి క్యూ లైన్ దగ్గరికి చేరుకుంటే 2 నుంచి 3 గంటల సమయంలో దర్శన భాగ్యం లభిస్తుంది. గంటల కొద్దీ క్యూ లైన్లో వేచి ఉండే అవసరం ఉండదు. కానీ టీటీడీ ఆశయానికి అనుగుణంగా ప్రస్తుత పరిణామాలు లేవు. సర్వదర్శనం టోకెన్లు కూడా ప్రస్తుతం టీటీడీ పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తుంది. రోజువారీగా 12,000 నుంచి 20,000 టోకెన్లు జారీ చేస్తుండగా ఆ టోకెన్లు పొందిన భక్తుల కన్నా స్వామివారి దర్శనం సులభతరంగా మారిందా అంటే అదీ లేదు. టోకెన్ కోసం భక్తులు ముందు రోజు నుంచే క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. ఇక టోకెన్ పొందిన భక్తులు కూడా కేటాయించిన సమయానికి కాకుండా ముందు తిరుమల చేరుకుని క్యూ లైన్లోకి ప్రవేశిస్తుండటంతో టోకెన్ విధానం పక్కదారి పడుతుంది. మరోవైపు ఎలాంటి టోకెన్ లేకుండా తిరుమల చేరుకున్న భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలోకి ప్రవేశించాలంటే వారికి గంటల సమయం పడుతుంది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తుండడం, ఎలాంటి టోకెన్లు లేని భక్తులు ఉదయం నుంచి క్యూ లైన్లో కదలకుండా ఒకే ప్రాంతంలో ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల లోపు వీరిని దర్శనానికి అనుమతిస్తుండడం, అటు తర్వాత మిగిలిన భక్తులకు తిరిగి తర్వాత రోజే స్వామివారి దర్శనం లభిస్తుండటంతో వేచి ఉండే సమయం కూడా అంతకంతకు పెరిగిపోతోంది. ఫలితంగా సర్వదర్శనం భక్తుల కోసం టీటీడీ ప్రవేశపెట్టిన విధానం సరిగ్గా అమలు కావడం లేదు. సర్వదర్శనం భక్తులకు సులభతరంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించే అంశంపై టీటీడీ దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని సర్వదర్శనం భక్తులకు కూడా స్వామివారి దర్శనాన్ని సులభతరం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు ఇన్ఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి గంటకు ఎంతమంది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించవచ్చు అన్నది ఈజీగా గుర్తించే సౌలభ్యం లభిస్తుంది. దీంతో ప్రతి గంటకు టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించడంతో మిగిలిన సమయాన్ని సర్వదర్శనం భక్తులకు కేటాయించే సౌలభ్యం దొరుకుతుంది. సర్వదర్శనానికి సంబంధించి తిరుపతిలో జారీ చేసే టోకెన్ విధానాన్ని రద్దు చేసి తిరుమలలో అమలులో ఉన్న పూర్వ విధానాన్ని కొనసాగిస్తూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా క్యూ లైన్లో ప్రవేశించే సమయంలోనే సర్వదర్శనం భక్తులకు దర్శన సమయాన్ని తెలియజేసే సౌలభ్యం లభిస్తుంది. మరోవైపు ప్రతి గంటకు సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించే సౌలభ్యం ఉండడంతో వారు వేచి ఉండే సమయం కూడా తగ్గుముఖం పడుతుంది. ఈ విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది టీటీడీ. సర్వదర్శనం భక్తులకు ఈజీగా స్వామివారి దర్శన భాగ్యం లభించనుంది.